వాళ్ళని వీళ్ళు గుర్తించకపోవడం, వాళ్ళకి ఇవ్వడం హిందువులకి ఇచ్చినట్టట. అదే అదే కదా అది మోసం కదా. హిందువుల జోక్యం ఎందుకు అనేది వీళ్ళ ఎట్లా దాంట్లో హిందువులు ఎట్ట అవుతారు? వాళ్ళు ముస్లింలు కాకపోతే వాళ్ళని కాదని చెప్పే నువ్వు ఏ ఏ వర్గాలు ముస్లింలు కాదో ముస్లిం సమాజం అందరూ కూర్చొని డిసైడ్ చేయండి, అప్పుడు మీరు తెచ్చుకోండి. అంటే బోర్డు మెంబర్ ని డిసైడ్ చేసుకునేది ఇప్పుడు ఆ హక్కు వీళ్ళ కోల్పోతారా రేపొద్దున? అసలు వాళ్ళు ఎట్ట చేసుకుంటారు? ఎప్పుడైనా ప్రభుత్వాలే కదా చేసేది. ఎవరొచ్చినా వక్ఫ్ బోర్డు ఎవరేస్తారు? ఇప్పుడు చంద్రబాబు వేశాడు, మొన్న దాకా జగన్మోహన్ రెడ్డి వేశాడు, ఇంతకుముందు కేసీఆర్ వేశాడు, ఇప్పుడు రేవంత్ వేస్తాడు. వక్ఫ్ బోర్డు వేసేది అధికార పార్టీలో వాళ్ళే వేస్తారు, అధికార పార్టీ వాళ్ళనే వేస్తారు. కాకపోతే ఎలా వేయాలి అన్నప్పుడు మెంబర్స్నే వాళ్ళే వేసేది, వాళ్ళ పార్టీ వాళ్ళనే వేస్తారు. కాకపోతే ఈ మెజారిటీ వర్గాల వాళ్ళనే వేస్తున్నారు. షియాల సున్నీల వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఈ మిగతా వర్గాలకి ప్రాతినిధ్యం రావట్లా. ఇప్పుడు వాళ్ళందరికీ ప్రాతినిధ్యం లభిస్తోంది. టోటల్ ముస్లిం సమాజానికి ఒక లైఫ్ ఇస్తోంది బిల్లు. ముస్లిం మహిళకి లైఫ్ ఇస్తోంది బిల్లు. ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళకి ఒక భద్రత వచ్చింది. ఈ దాని ద్వారా ముస్లిం మహిళకు ఒక సాధికారత వచ్చింది. ఖచ్చితంగా ఇద్దరు ముస్లిం మహిళలు అందులో ఉండాలి అంటే సాధికారత లభించినట్టే వాళ్ళకి. మరి అది వాళ్ళ జీవితం వాళ్ళ బాగే కదా అది.